నమస్కారం, మీరు చూస్తున్నారు Q99 న్యూస్. నిజం వైపు నిబద్ధతతో. నమస్తే. ఒక్కసారి ఊహించండి, మీ జేబులో ఉన్నటువంటి 5 రూపాయల 100 నోట్లు నీళ్ళలో పడినా పాడవదు, చిరిగినా చిట్లదు, చెమట పడినా కూడా రంగు మారదు. అంతేకాదు, నకిలీ చేయడం కూడా చాలా కష్టం. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పెద్ద వార్త ఇదే. భారత్లో ప్లాస్టిక్ నోట్లు రాబోతున్నాయా? ఆర్బీఐ ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ట్రైల్స్ కూడా చేసిందా? పేపర్ నోట్లకు గుడ్ బై చెప్పే సమయం వచ్చిందా? ఈ వార్తలో ఉన్నటువంటి నిజమెంత? ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి ప్రస్తుత ప్లాన్ ఏంటి? ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అసలు ప్లాస్టిక్ నోట్లు అంటే ఏంటి? ఇవి మనం ప్రస్తుతం వాడుతున్న కాగితం నోట్లు కాదు, ప్రత్యేకమైనటువంటి పాలిమర్ మెటీరియల్తో తయారవుతాయి. అందుకే వీటిని పాలిమర్ నోట్స్ లేదా ప్లాస్టిక్ కరెన్సీ అని కూడా అంటారు. ఇలాంటి నోట్లు ఇప్పటికే ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, యూకే, న్యూజిలాండ్ వంటి అనేక దేశాల్లో వాడుతూ ఉన్నారు. భారత్లో ఇది కొత్త ఆలోచన కాదు. ఇది ఇప్పుడు వచ్చిన ఐడియా అయితే కాదు. దాదాపు దశాబ్ద కాల క్రితమే ఆర్బీఐ ఈ నోట్లపై అధ్యయనం అయితే ప్రారంభించింది. 2000 సంవత్సరంలోనే ఆర్బీఐ పాలిమర్ నోట్లపై ప్రయోగాలు ప్రారంభించినట్లు పాత నివేదికలు అయితే చెప్తున్నాయి. తర్వాత కొన్ని నగరాల్లో 10 రూపాయల ప్లాస్టిక్ నోట్లపై ట్రయల్స్ చేయాలని కూడా నిర్ణయం అయితే తీసుకుంది. వాటిలో జైపూర్, కొచ్చి, మైసూర్, భువనేశ్వర్, సిమ్లా వంటి నగరాల్లో ఎంపిక చేసినట్లు అప్పటి సమాచారం చెబుతుంది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు వార్తల్లోకి ఈ విషయం వచ్చింది? అసలు ఈ ట్విస్ట్ ఏంటి? తాజా సమాచారం ప్రకారంగా ఆర్బీఐ మళ్ళా ప్లాస్టిక్ నోట్ల అంశాలను పరిశీలిస్తున్నట్లు ఆర్థిక మీడియా నివేదికలు అయితే చెప్తున్నాయి. ఇటీవల ఆర్బీఐ సమావేశాల్లో కూడా ఈ అంశంపై చర్చించినట్లు కూడా సమాచారం వెలువడింది. త్వరలో ఒక పైలట్ ప్రాజెక్ట్ ప్రకటించే అవకాశం ఉందని కొన్ని నివేదికలు అయితే పేర్కొంటున్నాయి. అసలు ఆర్బీఐ ఎందుకు ప్లాస్టిక్ నోట్ల వైపు చూస్తుంది? దీనికి ప్రధాన కారణాలు 3 కారణాలు ఉన్నాయని కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తున్నారు. అందులో మొట్టమొదటిగా మనం చెప్పుకుంటే ఎక్కువ కాలం మన్నిక. సాధారణ నోట్లతో పోలిస్తే ఈ ప్లాస్టిక్ నోట్లు చాలా ఎక్కువ కాలంగా నిలుస్తాయి. చిరగడం, తడవడం, మురికి పడడం చాలా తక్కువ. నకిలీ నోట్లకు చెక్కు పెట్టే విధంగా తాజా ఆర్బీఐ నివేదిక ప్రకారం దేశంలో 500 నోట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. బ్యాంకింగ్ వ్యవస్థలో గుర్తించినటువంటి ఫేక్ 500 నోట్లు 20% కంటే ఎక్కువగా పెరిగినట్లయితే నివేదికలో వెల్లడైంది. దీంతో మరింతగా సెక్యూరిటీ ఫీచర్లు నోట్ల అవసరం పెరిగింది. ముద్రణ ఖర్చు, ప్రస్తుత కరెన్సీ ముద్రణ ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. పాత నోట్లు త్వరగా పాడవడం వల్ల వాటిని తరచూ మార్చవలసి వస్తుంది. అదే ప్లాస్టిక్ నోట్లు ఎక్కువ కాలం నిల్వ ఉండడం వల్ల దీర్ఘకాలంలో ఖర్చు తగ్గే అవకాశం ఉందని నివేదికలు అయితే చెప్తున్నాయి. అయితే నిజంగానే త్వరలో మార్కెట్లోకి ఈ నోట్లు వస్తాయా? ఇక్కడ ఒక విషయం మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇప్పటి వరకు ఆర్బీఐ అధికారికంగా దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నోట్లు ప్రారంభిస్తున్నాం అనే ప్రకటన ఎక్కడా కూడా ప్రకటించలేదు. ప్రస్తుతం బయటకు వస్తున్న సమాచారం ఎక్కువగా మీడియా నివేదికలు మరియు అధికారిక వర్గాల సమాచారం ఆధారంగా మాత్రమే ఉంది. అంటే ఇది ఇంకా పరిశీలనల దశలోనే ఉంది. దేశమంతా ఒక్కసారిగా మార్పు జరిగే అవకాశం అయితే చాలా తక్కువ. మొదటి కొన్ని ప్రాంతాల్లో ట్రయల్స్ వేసి వాటి ఫలితాల ఆధారంగా తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇంకో కీలక విషయాన్ని మనం ఈ సందర్భంగా మాట్లాడుకుందాం. ఇటీవల ఆర్బీఐ మరో నిర్ణయం కూడా తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది. అదే వార్నిష్డ్ బ్యాంక్ నోటీస్. అంటే నోట్లపై ప్రత్యేక రక్షణ వరవేయడం. దీంతో నోట్లు ఎక్కువ కాలంగా మన్నికగా ఉండడంతో పాటు నకిలీలను గుర్తించడానికి కూడా సులభంగా ఉంటుందని సమాచారం. అంటే పూర్తిగా ప్లాస్టిక్ నోట్లకే వెళ్ళాలా, లేదా ప్రత్యేక రక్షణ ఉన్న పేపర్ నోట్లను కొనసాగించాలా అనే అంశాన్ని ఆర్బీఐ అయితే అధ్యయనం చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం
భారత్లో ప్లాస్టిక్ నోట్లు రావడం అసాధ్యం కాదు. కానీ ఇంకా అధికారిక అమలు దశకు చేరుకోలేదు. ఆర్బీఐ మాత్రం కరెన్సీ మరింత సురక్షితంగా, మన్నికగా, నకిలీను దూరంగా ఉంచే విధంగా పెద్ద కసరత్తు చేస్తుంది. మరి మీ అభిప్రాయం ఏమిటి? భారత్లో కూడా ఆస్ట్రేలియాలాగా ప్లాస్టిక్ నోట్లు మారాలా, లేదా ఇప్పటికే పేపర్ నోట్లను కొనసాగించాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మర్చిపోవద్దు. అదే మన న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ Q99 శ్రీనివాస్. నమస్తే.